ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితాలు మోషే అనుకున్నట్టుగా దేవా ఇప్పటికి చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఇక నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. దయచేసి నా పట్ల నీకున్న చిత్తము ఉద్దేశము నాకు స్పష్టపరచు. నేను ఇంతవరకు నా కోసం అని బ్రతికానో, ఇక నుంచి నా సృష్టికర్తవైన నీ చిత్తం చేయటానికి బ్రతుకుతానయ్యా అని నువ్వు దేవుని వైపు తిరగవలసిన సమయం ఇదే. తన ప్రజల్ని విడిపించడానికి దేవుడు తనను ఏర్పరచుకున్నాడన్న సత్యం మోషేకి అర్థమైంది. ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి పేరు మోషే అని నేను చెప్పాను. నరుని ఆయుష్కాలం 70 ఏండ్లు, అధిక బలమున్న 80 ఏండ్లు అన్నాడు కదా. ఆ మాట అన్నవాని జీవితం 40 సంవత్సరాలు ఐగుప్తు రాజు యొక్క కుమార్తె కొడుకుగా, ఐగుప్తు రాజు మనవడుగా పెరిగాడు. ఆ దేశం అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన దేశం. ఇప్పట్లో అమెరికా ఎలాగైతే ఉందో అప్పట్లో ఈజిప్టు అంత ప్రఖ్యాతిగాంచిన దేశంగా ఉంది. చాలా గుర్తింపబడిన దేశం, సంపదలు కలిగిన దేశం. అంతేకాదు మానవాతీతమైన శక్తులు, మాంత్రిక శక్తులు, దానికి సంబంధించిన విద్యలను అభ్యసించేటువంటి దేశముగా ఈజిప్ట్ ఉంది, ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో కట్టబడినటువంటి ది గ్రేట్ పిరమిడ్స్ ప్రపంచ వింతలలో ఒకటి. ఈరోజు వరకు అవి ఎలా నిర్మించారో ఇప్పటికీ అర్థం కాక ప్రపంచ వింతల్లో అదొక వింత అని పెట్టేశారు. అంత నాలెడ్జ్, అంత జ్ఞానం, అంత టెక్నాలజీ కలిగినటువంటి దేశంలో రాజుకి మనవడుగా ఈ మోషే పెరిగాడు. దాదాపు 40 సంవత్సరాల ప్రాయం వచ్చింది. అక్కడ ఆ ప్రజలందరికీ కూడా బానిసలుగా కొంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజలు. వాళ్ళందరూ తన ప్రజలేనన్న సంగతి మోషేకి దేవుడు బయలుపరిచాడు. అంతేకాదు రెండవ సంగతి కూడా మోషేకి దేవుడు బయలుపరిచాడు. అదేమిటంటే తన ద్వారానే వారందరినీ దేవుడు బయటికి తీసుకొని రావాలని సంకల్పించాడని. ఎవరికి అందింది ఈ సమాచారం? స్పష్టంగా మోషేకే అందింది. మోషేకి నాకు తెలిసి ఆయన కన్న తల్లే పెంచిన తల్లిగా కూడా వ్యవహరించింది. మోషే పుట్టినప్పుడు ఐగుప్తు రాజు చేసిన శాసనం మీకు తెలుసు. పిల్లలందరినీ 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ 2 సంవత్సరాలలోపేమో ఏసై పుట్టినప్పుడు, మోషే పుట్టినప్పుడేమో హెబ్రీల యొక్క మగ పిల్లలందరినీ నైల్ నదిలో పడేయాలని ఆజ్ఞ జారీ చేశాడు. అలా ఆజ్ఞ జారీ అయిన టైంలో మోషే పుట్టాడు. 3 నెలల నుంచి మరికొన్ని నెలలు వాళ్ళు ఆ పిల్లవాడిని దాచిపెట్టి ఇక ఆపలేక ఒక జమ్ము బుట్టలో ఆ బిడ్డను పెట్టి దానికి కీలు పూసి నైల్ నదిలో వదిలిపెట్టడం. ఆ జమ్ము బుట్టలో ఉన్న శిశువు రాజు కూతురు స్నానం చేసే ప్రదేశానికి ఆ బుట్టను దేవుడు నడిపించటం. ఆ బుట్టను ఆమె దగ్గరకు తీసుకొని అందులో ఉన్న మోషే బాలుణ్ణి చేతుల్లోకి తీసుకోవటం. తర్వాత ఆ బుట్టనే ఫాలో అవుతూ వచ్చినటువంటి మోషే అక్క మిరియాము అది చూసి ఆమె దగ్గరకు వెళ్ళి, ఈ బాలుణ్ణి నీవు తీసుకున్నావే, వీడికి పాలిచ్చి పెంచడానికి దాదిని తీసుకువస్తున్నా అని కన్న తల్లినే దాదిగా అక్కడికి చేర్చటం. ఇదంతా మీరు ఎరిగిన స్టోరీయే. ఇప్పుడు కన్న తల్లే పెంపుడు తల్లి అయింది. విచిత్ర స్టోరీ ఇది. కన్న తల్లే పెంపుడు తల్లిలాగా, రాణి ఏమో రాజుగారి కూతురు యువరాణేమో ఆయనకు తల్లిలాగా మోషే పెంచబడ్డాడు. ఆమె మోషేని తన తల్లికి ఇస్తూ, ఇతన్ని నా కొరకు పెంచు అంటుంది. కానీ మోషే తల్లి మోషేని దేవుని కొరకు పెంచుతుంది. నేను అది గుర్తించాను. యోకేబెదు సామాన్యమైన స్త్రీ కాదు, జీవిత విలువలెరిగిన స్త్రీ, దేవుని స్పర్శనెరిగిన స్త్రీ. దేవుని కొరకు పెంచింది. నాకు తెలిసి మోషేకి తన తల్లి అయిన యోకేబెదు ద్వారానో ప్రత్యక్షత ద్వారానో ఒకటి అర్థమైంది. ఏంటంటే, నేను ఈ ఐగుప్తు దేశంలో ఇలాంటి జీవితానికి వచ్చింది నేను భోగాలని సుఖాలని అనుభవించడానికి, ఇక్కడ రాజుగా లేకపోతే ఇంకొకటిగా తొలతోగటానికి కాదు. నా ప్రజల్ని బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావటానికి దేవుడు నన్ను పుట్టించాడని
తన జన్మ కారణాన్ని గుర్తించిన వాడు మోషే. ఈరోజు ఇంతమంది ఉన్నారు, పుట్టి చాలా సంవత్సరాలు అయింది. మిమ్మల్ని సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నాను. అసలు నువ్వు ఎందుకు పుట్టావో ఒక్కసారన్నా దేవుణ్ణి అడిగావా? ఏమనుకోవద్దు, ఈ మాట మిమ్మల్ని అడుగుతున్నానని. ఒక్కసారన్నా దేవా అసలు నన్ను ఎందుకు పుట్టించావు, నా జన్మ వెనక నీకున్న ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటని ఒక్కసారన్నా అడిగావా? ఎంతమంది అడిగారో నాకు తెలియదు, కానీ అడిగితే నిజంగా ధన్యులు మీరు. ఒకవేళ అడగకపోతే ఖచ్చితంగా నీ సృష్టికర్తను నువ్వు అడగవలసిన సమయం ఇది. నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. ఒకవేళ నీకు 70 ఏళ్ళు వచ్చినా సరే మునిగిందేం లేదు, ఇప్పుడైనా నువ్వు అడగొచ్చు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు ఇది చివరి ఘట్టం, ఇంకేం అడిగేదని. నో, నీకు చివరిది కావచ్చు, కానీ దేవునికి ఇంకా అవకాశం ఉంది నిన్ను వాడుకోవటానికి, నీ జన్మను సార్థకం చేయటానికి. మోషేకి తెలుసు తను ఎందుకు పుట్టాడో. ఆ మాట మనకి హెబ్రీ పత్రిక 11లో చెప్పబడింది. ఐగుప్తు రాజు యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అక్కడ భోగాలు అనుభవించి లోకాన్ని అనుభవించడం కంటే దేవుని చిత్తము నెరవేర్చడం కోసం, దేవుని ప్రజల్ని బంధ విముక్తులు చేయటం కోసం, వారి కోసం సమస్తాన్ని త్యాగం చేయటానికి నేను సిద్ధపడాలి అని అడుగు ముందుకు వేసి తన జీవితం, తన జన్మ యొక్క కారణం ఎరిగిన వాడు మోషే. ఈరోజు నిన్ను అడుగుతున్నాను, ఈ రాత్రి నువ్వు అడుగు దేవుని ముందు, దేవా నన్నెందుకు పుట్టించావని. 2002వ సంవత్సరంలో ఇదే ప్రశ్నతో నేను దేవుని ముందు కూర్చున్నాను. ఎందుకయ్యా నన్ను పుట్టించావు? చిరుప్రాయం నుంచి ఎందుకు చేదైన అనుభవాల్లో గుండా నన్ను తీసుకొచ్చావు? నాకు దాదాపు 21 సంవత్సరం ప్రాయం వచ్చింది. నేను మనశ్శాంతిగా బ్రతికింది లేదు, సుఖాన్ని అనుభవించింది లేదా. రకరకాల చేదైన అనుభవాలు నాకు రుచి చూపిస్తూ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ నన్ను నిలబెట్టావు. ఎందుకయ్యా నన్ను ఇలా చేశావు? అసలు నా పట్ల నీకున్న ప్లాన్ ఏంటి, నీకున్న ఉద్దేశం ఏంటి నాకు తెలియజేయ్యా. 7 కనిన తరువాత నా తల్లి ఇక పిల్లలొద్దు అనుకుంటే, అనుకొని ఆపరేషన్ చేయించుకోవడానికి ఆమె బయలుదేరి వెళితే, వెళ్ళిన మనిషి మరొకరి సలహా విని, పెద్దల సలహా విని మళ్ళీ వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే నేను పుట్టాను. అంటే నా తల్లి తండ్రి వద్దనుకున్నారు, కానీ నన్ను పుట్టించావు. ఎందుకు పుట్టించావు? నా జన్మ వల్ల నువ్వేం ఆశిస్తున్నావు, నువ్వేం కోరుతున్నావు? ఇంతవరకు నాకు ఆలోచన రాలా. పుట్టాను గనక పెరిగాను, తిన్నాను, తాగాను, సంతోషించాను, సుఖించాను అని భ్రమలో వేదనని అనుభవించాను, కానీ నిజంగా సంతోషం అనుభవించాల. మోసం చేసుకున్నాను నన్ను నేను. ఎండమావులైన వాటి కోసం పరుగులెత్తాను పొందాలని. కానీ ఈరోజు నాకు కనువిప్పు కలిగింది. ఎందుకయ్యా నన్ను చేశావు? నా పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి అని నేను అడిగితే, ఆ రోజు నాకు ఏది దేవుడు చెప్పాడో నాకు ఒక తృప్తి ఉంది. నా లైఫ్ వేస్ట్ కాలేదు, నా టైము వేస్ట్ కాలేదు. నేను ఇక్కడ ఉండగానే అక్కడికి చేరడానికి అవసరమైనటువంటి పని చేశాను. మారు మనసు పొందాను. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాను. నిజమునకు దేవుడు కాని వాటికి ఎన్నిటికో మొక్కాను కదా, వాటన్నిటిని విసర్జించాను. నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఆయన ఆజ్ఞ చొప్పున మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, ఈరోజు ఆయన చెప్పినటువంటి ఆలోచనలన్నీ నెరవేర్చడానికి మోషే సిద్ధపడ్డట్టు నా బ్రతుకు నేను ఆయన కృపతో సిద్ధపరచుకొని ఆయనకు అందుబాటులోకి తీసుకొచ్చాను. మోషే మహనీయుడు తానెందుకు పుట్టాడో ఎరుగున్నాడు. తాను ఏం చేయాల్సిందో ఎరుగున్నాడు. తన లైఫ్ ఎంత చిన్నదో, ఎంత అల్పమైనదో గుర్తుపట్టాడు.
ఏది చేస్తే నా సమయం అర్థవంతంగా ఖర్చు అవుతుంది, నా జన్మ సాఫల్యత పొందుతుందని ఎరిగి ఆలోచించి తెలుసుకొని దాన్ని నెరవేర్చడానికి 40 ఏళ్ల ప్రాయములో నడుం కట్టాడు. ప్రియులారా, బాగా వినాలి. ఏ ప్రాయములో? 40 ఏళ్ల ప్రాయములో. ఎలా ఉన్నాడో తెలుసా? ఐగుప్తీయుల సకల విద్యలలో ఆరితేరినవాడు, మాట యందు నేర్పరితనం కలిగిన వాడు, టాకింగ్ పవర్ ఉంది. అంతేకాదు ఐగుప్తీయుల సకల విద్యలో అన్నాడు. సకల విద్యల్లో నాకు తెలిసి మాంత్రిక విద్య కూడా ఉంది. దాన్ని కూడా అభ్యసించినట్టుగా నేను అనుకుంటున్నాను. సకల విద్యల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇక ఏదైనా మోషేకి ఎదురులేనంత మెట్టుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అన్నీ పొందుకున్నాను, అంతా లైన్ అయింది కనుక ఇక నేను నా సహోదరులని విడిపించడం మొదలు పెట్టాలి. వీళ్ళని ఇక్కడి నుంచి, ఈ బానిస బంధకాల్లోంచి నా వాళ్ళని బయటికి తీసుకొని రావాలని నడుం గట్టి అడుగు ముందుకేశాడు. పాపం అడుగు ముందుకైతే వేశాడు, ఏ సహోదరులని విడిపించాలని ప్రయత్నం చేశాడో, ఏ సహోదరులు తనని గుర్తుపట్టడానికి ప్రయత్నించాడో వాళ్ళ వల్లే సమస్యలో ఇరుక్కున్నాడు. ఒక ఇశ్రాయేలీయుణ్ణి ఒక ఐగుప్తీయుడు కొడుతున్నాడు అన్యాయంగా. ఆవేశం తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక, కోపాన్ని అణుచుకోలేక వెళ్ళి ఆ ఐగుప్తుని చంపి పాతిపెట్టేశాడు. దీన్ని బట్టి వాళ్ళు అతన్ని గుర్తిస్తారనుకుంటే వాళ్ళు ఆ సంగతిని ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇది రాజుకు తెలిసిందంటే ఇక మనవడు గినోడేం లేదు, వీడు నా వాళ్ళని హతం చేస్తున్నాడు, బానిసల పక్షంగా పనిచేస్తున్నాడని నన్ను చంపించే అవకాశం ఉంది. నేను నా వారిని రక్షణలోకి నడిపించాలంటే ఇక్కడ ఉండకూడదు, అర్జెంటుగా ఇక్కడి నుంచి పక్కకెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. అదే మాట హెబ్రీ 11లో చెప్పాడు, విశ్వాసమును బట్టి. చూడొక్కసారి, ప్రాణాలని దక్కించుకోవడానికి నిజంగా పారిపోయినట్టుగా కనపడిద్ది, కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు. నేను పోయానంటే వీళ్ళని రక్షించడానికి అవకాశం లేదు, కాబట్టి వీళ్ళ కోసం నేను బ్రతకాలి అని నిర్ణయించుకొని రాజాగ్రహమునకు భయపడక విశ్వాసమును బట్టి ఐగుప్తును విడిచి ఆయన వెళ్ళినట్టు హెబ్రీ 11లో మనం చూస్తాం. ఎవరి కోసం వెళ్ళాడో? పారిపోయాడు. ఎందుకంటే తను చేసిన హత్య లీక్ అయింది, బయటికి వెళ్ళిందంటే నన్ను చంపిస్తారు, నేను పోయానంటే ఇక వీళ్ళు బతుకాలం ఇక్కడే బానిసలుగా బతకాలి, ముందు నేను బ్రతికుండి తర్వాత వీళ్ళని కాపాడుకుంటాను అని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మిథ్యాను ప్రాంతానికి వెళ్ళిపోయాడు. నిర్గమాకాండం 3లో ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ప్రాయములో వెళ్ళాడు? 40 ఏళ్ల ప్రాయములో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 40 ఏళ్ళు అక్కడే గడిచిపోయాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి అందరూ? ఎంతకాలం గడిచింది? 40. మొత్తం కలిపితే 80. ఇప్పుడు చూడండి, మోషే ఇందాక కీర్తనలో ఏం చెప్పాడు? నరుని ఆయుష్కాలము 70 ఏళ్ళు, అధిక బలం ఉన్న 80. ఇప్పుడు మోషే చెప్పిన లెక్క ప్రకారం మోషేకి 80 వచ్చాయి. అంటే ఇంకా తను పనికొచ్చే పరిస్థితా లేకపోతే చచ్చిపోయే పరిస్థితా? తన ఆయుష్కాలం మోషే లెక్క ప్రకారం అయిపోయినట్టే, అవునా? నిరాశ, నిస్పృహ, వేదన, దుఃఖం. దేవా, ఏదో చేద్దాం అనుకున్నా, కష్టపడి అన్నీ నేర్చుకున్నా, ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నా, నన్ను పుట్టించి పసిప్రాయంలోనే మొసళ్లకు ఆహారంగా మారిపోవాల్సిన నన్ను నైలు నదిలో నువ్వు కాపాడావు. నా బ్రతుకెందుకో తెలుసుకున్నాను, నాకు బయలుపరిచావు. నీ కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి, ప్రజల్ని విడిపించడానికి అన్నీ నేర్చుకున్నా. కానీ నేను అనుకున్నది జరగలేదు. చూస్తా
నా ఆయుష్కాలం 80 పూర్తి అయిపోయింది. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఏముందయ్యా నాకు, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది అన్న పరిస్థితుల్లోకి వెళ్ళాను. ఇంకా నేనేం చేయగలుగుతాను అని నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళి ఉండవచ్చు. పూర్తిగా తన శక్తి అంతా క్షీణించిపోయినట్లుగా భావించి ఉండవచ్చు మోషే. అయితే మోషే అనుకున్నట్టు దేవుడు అనుకోలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడేమనుకున్నాడో తెలుసా? మోషే, నువ్వు చెప్పినటువంటి ఆయుష్కాలం ప్రకారం నిజంగా నీ లైఫ్ అయిపోయింది 80 ఏళ్ళు. కానీ నీకు తెలుసా, నువ్వు అయిపోయింది అన్న దానిలో నుండే ఇదిగో ఇప్పుడే మొదలైంది అన్నట్లు నేను ప్రారంభిస్తున్నాను అని మండుచున్న పొదలో మోషేని దేవుడు దర్శించాడు. ఏ వయసులోనో తెలుసా? 40లో కాదు, 80లో. నాకు మంచి ఆరోగ్యం ఉంది, ఆయుష్ ఉంది అనుకున్న టైంలో కాదు, నా ఆయుష్కాలమే అయిపోయింది, ఇక నాకు లైఫే లేదు అనుకున్న టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. నాకు అవకాశం ఉంది అనుకున్న ఆ తరుణంలో కాదు, ఇక నాకు ఛాన్సే లేదు అనుకున్న ఈ తరుణంలో నేను నిన్ను వాడుకోబోతున్నాను. రా, నా మాట విని అడుగు ముందుకు వెయ్యి, ఇక నాకు విధేయత చూపు. అప్పుడు కాదు, ఇప్పుడు నీ ద్వారా నేను విడిపిస్తాను అని ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. దేవుడు మోషేని 80 ఏండ్ల ప్రాయములో ఐగుప్తుకు పంపి, ఐగుప్తు రాజైన ఫరోని గడగడగడ వణికించి, ఐగుప్తు ప్రజలకు, ఇశ్రాయేలు జనాంగానికి సూచక్రియలు, మహత్కార్యాలు అనేకములు చూపించి తన బలమైన బాహువు చేత ఆ ప్రజల్ని మోషే ద్వారానే బయటికి తీసుకురావటం మనందరికీ తెలిసిన సంగతి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితాలు మోషే అనుకున్నట్టుగా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయాయేమో. కొంతమందికి ఏమో అసలు ఇంతవరకు తాము ఎందుకు పుట్టారో అన్న ప్రశ్నే వేసుకోలేదు. కొంతమంది ఒకవేళ తమ బ్రతుకు యొక్క సార్థకత తెలుసుకొని దాన్ని నెరవేర్చుదామన్నా పరిస్థితులు అనుకూలించక ప్రతికూలించి విరక్తి చెంది నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు. అందరికీ సంబంధించి ఒక్క మాట, ఒకవేళ నువ్వు ఎందుకు పుట్టావో, నీ వల్ల దేవుడు ఏం చేయగోరుతున్నాడో తెలుసుకోవాలనుకుంటే ఈ రాత్రే నువ్వు దేవుని ముందు ఖచ్చితంగా అడుగు. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, నేను ఎంత అల్పప్రాణినో నాకు తెలియదు, ఈరోజు నాకు తెలియజేశావు నా జీవితం ఎంత చిన్నదో. దేవా, ఇప్పటికి చాలా టైం వేస్ట్ అయిపోయింది, ఇక నేను వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. దయచేసి నా పట్ల నీకున్న చిత్తము, ఉద్దేశము నాకు స్పష్టపరచు. నేను ఇంతవరకు నా కోసం అని బ్రతికానో, ఇక నుంచి నా సృష్టికర్తవైన నీ చిత్తం చేయటానికి బ్రతుకుతానయ్యా అని నువ్వు దేవుని వైపు తిరగవలసిన సమయం ఇదే. ప్రైజ్ ద లార్డ్. అలాగే నువ్వు ఎందుకు దేవుని చేత పట్టబడ్డావో, పిలువబడ్డావో గుర్తెరిగినటువంటి సోదరి సోదరుడా, నీ ప్రయత్నాలు విఫలమై ఎదురు దెబ్బలు తగిలి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయి ఉంటే, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నీవు ఆయనకి అందుబాటులో ఉన్నావు. ఒకవేళ లేకపోతే అందుబాటులోకి రా. నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసం విడిచిపెట్టొద్దు. నువ్వంతా అయిపోయింది అనుకున్న టైంలో కూడా ఏం కాదు, ఇదిగో ఇప్పటి నుంచి నేను నిన్ను వాడుకుంటాను, నీ జన్మ సార్థకత చేస్తాను అని దేవుడు మొదలు పెడతాడు. ఆయనకి అవకాశం ఇవ్వు. నిరాశ ఊబిలోకి దిగిపోయావంటే దేవుడు కూడా నిన్ను కాపాడలేని పరిస్థితి, వాడుకోలేని పరిస్థితి. ఆ ఛాన్స్ నువ్వు సాతానికి ఇవ్వద్దు. నిరాశ ఊబిలోకి వెళ్ళి దేవునికి అవకాశం ఇవ్వు. దేవునికి నీ చేయి అందించు. దేవా, నేను ప్రయత్నించాను, పోరాడాను, ఏదో సాధిద్దామని, నా వల్ల కాలేదు, నిస్సహాయుడినై ఉన్నాను, ఇప్పుడు నీ వైపు తిరుగుతున్నాను, నాకు సహాయం చేసి నన్ను వాడుకొని నా జన్మ సఫలత పొందినట్లు సహాయం చేయమని ఈ 2 తరగతుల ప్రజలు దేవుని వైపు తిరగవలసిన సమయం ఇది.